ఫ్రెండ్స్ మనందరి లైఫ్ లో లక్కీ మరియు అలక్కీ మూమెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఏంది మీరు ఎప్పుడైనా ప్రపంచంలోనే ఇలాంటి లక్కీ వ్యక్తులను చూశారా? ఇలాంటి వాళ్ళను చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు మరియు మీ నోటి నుండి ఇవే వర్డ్స్ వెళ్తాయి, భయ్ ఇలా కంటే మంచి లక్ ఇంకెవరికి రాదు. సో ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దాం ఇవాల్టి వీడియోను. లక్కీయెస్ట్ పీపుల్ స్కౌట్ ఆన్ కెమెరా. మొదటి వీడియో క్లిప్ లో ఇక్కడ ఈ వ్యక్తి మంచు పై నుండి స్లైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. అకస్మాత్తుగా మంచు ముక్క విరిగి కింద నదిలో పడిపోతుంది. అతడు వెంటనే ఆ మంచు ముక్క పై నుండి వేరొక మంచు ముక్కపై జంప్ చేస్తాడు. ఇంతకన్నా అదృష్టవంతులు ఇంకెవరు కావచ్చు. ఇక్కడ ఈ ముగ్గురు లేడీస్ రోడ్డు దాటడానికి కారు ముందు నుండి బయటికి వస్తారు. కానీ ముందుకు వెళుతున్నప్పుడు ఆ ముగ్గురు లేడీస్ తమ కుడి వైపు చూసుకుంటూ ముందుకెళ్తారు. కానీ ఎడమ వైపు వీరి ముగ్గురులో ఏ ఒక్కరు చూడలేదు. రోడ్డు యువతల వైపుకు చేరుకున్నారనుకున్నారేమో, సడన్ గా వారికి అతి సమీపంలో ఒక వెహికల్ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ ఒక సెకను కూడా అటు ఇటు అయినా ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇక్కడ చెట్టు పడిపోవడానికి ముందు కేవలం ఒక్క సెకండ్ ముందు కారు వెళ్లిపోతుంది మరియు ఇక్కడ ఈ కారు ఒక్క సెకండ్ కూడా లేట్ అయినా బహుశా ఈ చెట్టు కారు పైన పడిపోయి ఉండేది. ఇంకా ఈ కారు పరిస్థితి ఏమై ఉండేదో మనందరికీ తెలుసు. నెక్స్ట్ వీడియో క్లిప్ లో ఇక్కడ ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడానికి అమ్మాయి ముందు స్టంట్ చేస్తాడు. కానీ స్టంట్ చేసే ప్రక్రియలో ఈ అబ్బాయి తలపై ఈ పోల్ పడుండేది. అప్పుడు చేస్తూ ఉండేవాడు బెడ్ పై పడుకొని తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్. ఈ వ్యక్తి గోడను కూల్చడానికి దీనిని తాడుతో లాగుతాడు. కానీ గోడ చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఈ గోడ విరిగి స్లాబ్ పైన పడుతుంది. గోడతో పాటు కింద ఉన్న స్లాబ్ కూడా విరిగిపోతుంది. కానీ ఇక్కడ గోడను పగలగొట్టే ఈ వ్యక్తి చాలా సురక్షితంగా రక్షించబడతాడు. ఇక్కడ ఈ రిక్షా డ్రైవర్ స్టంట్ ని చూడవచ్చు. ఇతడు ఏ విధంగా తన ఈ రిక్షాను పడిపోకుండా ఎలా కాపాడాడు. ఇతని ఈ రిక్షా కాస్త అయితే కింద పడిపోయి ఉండేది, అయినా తన ఈ రిక్షాను కాపాడుకుంటాడు. ఇక్కడ ఈ సిమెంట్ యొక్క పోల్ ఒక క్రేన్ డ్రైవర్ తప్పిదం వల్ల కారు పైన పడుండేది. కానీ ఈ పోల్ కేవలం కారు యొక్క బోనెట్ పైనే పడుతుంది. ఒకవేళ ఇదే పోల్ కారు యొక్క డ్రైవింగ్ సీట్ పైన పడిపోయి ఉంటే బహుశా ఈ కారులో కూర్చున్న వారెవ్వరు బ్రతికుండేవారు కాదు, ఎందుకంటే ఈ సిమెంట్ పోల్ యొక్క బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. తో గైస్ ఈ లక్కీయెస్ట్ కపుల్ కోసం వీడియోని ఒక లైక్ చేయండి. ఇక్కడ ఈ భాయ్సాబ్ తన బైక్ తో స్టంట్ చేస్తున్నాడు. అయితే స్టంట్ చేసే క్రమంలో అతని బైక్ అతని చేతిలో నుండి జారిపోతుంది. కానీ ఇతని అదృష్టం ఎంత బాగుందంటే అతని బైక్ పడిపోకుండా స్ట్రైట్ గా వెళుతూ ఉంటుంది మరియు ఈ భాయ్సాబ్ తన బైక్ ని పరిగెత్తి వెంటనే పట్టుకుంటాడు. ఇక్కడ ఈ ట్రక్ స్లీపీ రోడ్ పైన గుండ్రంగా తిరుగుతూ వెనకకు వస్తుంది. రోడ్ సజావుగా ఉండడం వల్ల ఈ ట్రక్ దానిపై సరిగ్గా నడవదు. కానీ అలాగే ఈ ట్రక్ ఈ బ్లూ కలర్ కార్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ట్రక్ స్లీప్ అవ్వడం ఆగిపోతుంది. ఒకవేళ ఈ ట్రక్ ఇక్కడ కూడా ఆగకుండా స్లీప్ అయి ఉంటే ఈ బ్లూ కలర్ కార్ పూర్తిగా డ్యామేజ్ అయి ఉండేది. ఇక్కడ కార్మికులందరూ స్లాబ్ ను తయారు చేయడానికి స్లాబ్ పైన పని చేస్తూ ఉంటారు. అయితే అకస్మాత్తుగా స్లాబ్ పైన మొత్తం కాంక్రీట్ కింద నేలపై పడిపోతాయి మరియు కార్మికులందరూ ఈ పోల్ ని పట్టుకొని నిల్చుంటారు. ఒకవేళ ఈ వర్కర్లు కూడా ఈ సీకుల జాల్ మీద నిలబడి ఉంటే బహుశా ఈ వర్కర్లు కూడా కింద పడిపోయేవారు. ఈ వ్యక్తి గొడ్డలితో బోర్డులో కొడతాడు. కానీ అకస్మాత్తుగా గొడ్డలి తిరిగి అతని దగ్గరికి వస్తుంది. అతని అదృష్టమేమో గాని గొడ్డలి తిరిగి తన వైపుకు రావడం చూశాడు. బహుశా ఇదే గొడ్డలి అతని తలలో ఇరుకుపోయి ఉండేది. గొడ్డలి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యక్తి ఆ గొడ్డలిని క్యాచ్ పట్టుకుంటాడు. ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందేమంటే గ్లాస్ ఎటువంటి వస్తువు అంటే దాన్ని మీరు ఎక్కడైనా ఏదైనా వస్తువుపై వేస్తే ఆ గ్లాస్ వస్తువు విరిగిపోతుంది. కానీ ఈ వీడియోలో ఇక్కడ మొత్తానికి ఈ గ్లాస్ యొక్క ముక్క టేబుల్ పైన పడిపోతుంది. అయినా కానీ ఈ గ్లాస్ యొక్క ముక్కపై ఒక క్రాక్ కూడా రాదు. ఎన్నో రకాల ట్రక్ డ్రైవర్లు చాలా ఎక్స్పర్ట్ గా ఉంటారు. కానీ అందులో కొంతమంది ట్రక్ డ్రైవర్లు చాలా తెలివి తక్కువగా ఉంటారు. సేమ్ ఇలాగే ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్ తన ట్రక్ ని తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ట్రక్ ని తీసుకెళ్లే సమయంలో ఇతను తన ట్రక్ ని ఒక రాయి మీద నుంచి తీసుకెళ్తాడు. ఇక్కడ ఈ సూపర్ స్టార్ తన ఒక షోలో లైవ్ ప్రదర్శనను ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరో ఇతనిని తాను తాగి ఉన్న ఒక బీర్ గ్లాసును ఇసరి కొడతాడు. కానీ ఈ సూపర్ స్టార్ ఆ గ్లాసును క్యాచ్ పట్టుకొని అందులో మిగిలి ఉన్న ఈ బీర్ ని తాగేస్తాడు. ఇక్కడ ఈ వ్యక్తి స్లాబ్ పైన ఉన్న మట్టిని తీయడానికి వెళ్తాడు. కానీ మట్టి తీయడానికి ఎలాగైతే వెళ్తాడో అలాగే మొత్తం మట్టి ఊడి కింద నేలపై తనంతటా తాను పడిపోతుంది. కానీ ఈ వ్యక్తి నిల్చున్న ప్లేస్ పైన ఉన్న మట్టి ముందే ఊడి ఉంటుంది. లేకుంటే బహుశా తన తలపై మట్టి ఉండుంటే ఆ మట్టి తన తలపై పడి ఉండేది. ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్ ట్రక్ యొక్క బాక్స్ ను ఏ విధంగా బ్రిడ్జ్ కింద నుండి ఎలా తీస్తాడో అది చూసి మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. ట్రక్ ఎక్కువగా ఎత్తు ఉండడం కారణంగా బహుశా బ్రిడ్జ్ కు తాకుండేది. కానీ ట్రక్ డ్రైవర్ బ్రిడ్జ్ యొక్క సముచితం నుండి ట్రక్ పెట్టెను సులభంగా బయటికి తీస్తాడు. ఇది చూసిన తర్వాత ట్రక్ నడుపుతున్న డ్రైవర్ చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నాడనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ తర్వాతి వీడియో క్లిప్ లో ఇది చూసిన తర్వాత మీరు ఒకటే అంటారు, బాబోయ్ దీనికంటే ప్రపంచంలో లక్కీ ఇంకెవ్వరు ఉండరు. ఇక ఒక బాతు ముసళ్ల గుంపుల్లోకి పరిగెత్తుకుంటూ వెళుతుంది. కానీ అక్కడి నుండి కూడా అది రెండు ముసళ్లను గెలికి తిరిగి
తిరిగి వస్తుంది. మొసళ్ళు మళ్ళీ తిరిగి బాతుపై దాడి కూడా చెయ్యవు. అయితే ఫ్రెండ్స్, ఈ బాతు కంటే ఎక్కువ లక్కీ ఇంకెవ్వరు ఉంటారు? నన్ను కింద కామెంట్ చేసి చెప్పండి. మీలో చాలా మంది ఇనుప రాడ్లను మిషన్ లో తయారు చేయడాన్ని చూసే ఉంటారు. అక్కడ ఈ ఇనుప రాడ్లను తయారు చేస్తారు. ఇలానే ఒక ఫ్యాక్టరీలో ఇనుప రాడ్లను తయారు చేసే ఒక యంత్రం దాని లోపలి నుండి వచ్చిన మెటల్ ని బయటకు తీయడం ప్రారంభిస్తుంది. ఆ మెటల్ తో ఓ వ్యక్తి కొన్ని సెకండ్లలో తన ప్రాణాలను కాపాడుకుంటాడు. ఒకవేళ ఈ వ్యక్తి కాస్త నెమ్మదిగా ఇక్కడి నుండి కదిలి ఉంటే ఈ ఎర్రటి రాడ్ అతనిపై పడి ఉండేది. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కొట్టుకోవడానికి స్నో బాల్స్ ని విసిరారు. కానీ అదృష్టవశాత్తు 2 బంతులు ఒక దానితో ఒకటి ఢీ కొట్టాయి. ఇంట్లో ఉన్న ఈ వ్యక్తి హాయిగా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడి నుండి మెట్లపై నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హఠాత్తుగా ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ పగిలిపోతుంది మరియు మొత్తం రెడ్ వాటర్ బయటికి వస్తుంది. ఈ వ్యక్తి అదృష్టవశాత్తు వారు అప్పటికే అక్కడి నుండి ముందే తప్పించుకున్నాడు. రికార్డింగ్ లో చాలా బిజీగా ఉన్న ఈ లేడీ రిపోర్టర్ ని ఇక్కడ చూడండి. ఈమె ట్రాఫిక్ అనే విషయాన్ని మొత్తానికి మరిచిపోతుంది. ఈ మహిళ రికార్డింగ్ చేస్తూ రోడ్డుపై నుండి నడుచుకుంటూ వెళుతుంది. ఈమెకు దగ్గరి నుండి ఒక ట్రక్ వెళుతుంది. దాంతో ఆమె ఒకటేసారి గట్టిగా అరుస్తుంది. సేమ్ ఇలాగే ఈ రిపోర్టర్ కి కూడా జరిగింది. ఈయన రోడ్డు పక్కన నిలబడి రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరి నుండి ఒక బస్ వెళ్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఒక గుర్రంపై నుండి తిరిగినా మళ్ళీ తిరిగి గుర్రం పైనే కూర్చుంటాడు. ఫ్రెండ్స్, ఈ అదృశ్యాన్ని ఎవరైనా జాదు అంటారు, లేకుంటే ఈ వ్యక్తి లక్ అంటారు. ఈ గుర్రం పై నుంచి పడిపోకుండా రక్షించబడ్డాడు. ఇక్కడ ఈ లేడీ ఒక చెట్టును కోస్తూ ఉంటుంది మరియు చెట్టు కట్ అయిన వెంటనే ఈమె నోటి దగ్గరి నుండి చెట్టు వెళుతుంది. ఈ లేడీ ముఖం కాస్తైనా ముందుండుంటే బహుశా ఆమె ముఖంపై తాకుండేది. ఈ కార్ డ్రైవర్ ఇన్ని కార్ల మధ్య నుండి తన కార్ ని ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి. ఇది చూసిన మీరు ఆశ్చర్యపోతారు. చూడండి ఏ విధంగా తన కార్ ని అక్కడ ఉన్న కార్ల మధ్య నుండి ఎలా తీసుకెళ్తున్నాడో. ఎంత మాత్రం అదృష్టం ఉంటే అలా వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందేమంటే ఒక వ్యక్తి రేస్ లో ఒకసారి వెనకబడితే ఆ వ్యక్తి రేస్ లో గెలవలేడు. కానీ ఇక్కడ ఈ రేస్ లో మొత్తం సీన్ రివర్స్. ఇక్కడ అందరూ ముందుకు వెళ్తున్నా సడన్ గా కింద పడిపోతారు. కానీ వీరిలో వెనకబడ్డ ఒక వ్యక్తి సులభంగా ఈ రేస్ ని గెలుచుకుంటాడు. ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత ఈ వ్యక్తి లక్ ఎంత బాగుందో చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ లో మీకు ఏ వీడియో క్లిప్ బాగా నచ్చిందో మరియు మీ లైఫ్ లో ఇలాంటి ఒక ఘటన జరిగిందా, జరుగుంటే నన్ను కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో. అప్పటి వరకు గుడ్ బై, జై హింద్.